హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రత్న కిచెన్స్. ఈ రోజు నేను మీ అందరికీ నచ్చే వంటకంతో వచ్చానండి. అదేనండి మన గోదావరిలో బొచ్చు చేప పులుసు. ఏ ఊరు నుంచి వచ్చినా, ఏ పల్లె నుంచి వచ్చినా మన గోదావరిలో చేప కూర తినందే ముద్ద దిగదండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా కేజీన్నర చేపలు తీసుకొని క్లీన్ చేసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకొని ముక్కలకి పట్టే వరకు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 100 గ్రాముల చింతపండు, 6-7 పచ్చిమిరపకాయలు, చిన్న ఉల్లిపాయలు అయితే 4-5 ఉల్లిపాయలు, 2 టమాటాలు మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు అయితే కొంచెం నాటు పెట్టుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు, టమాటాలు మాత్రం కొంచెం బరకగా పేస్ట్ పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని చేపల కూర కాబట్టి కొంచెం మందంగా వెడల్పుగా ఉండే పాత్ర పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, నీచువాసన ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అందులో వేసి కొద్దిగా 2 రెమ్మల కరివేపాకు వేసి చిటపటమన్న తర్వాత ఉల్లిపాయ పేస్ట్, టమాటా పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ అందులో వేసేసుకొని ఒకసారి గట్టితో బాగా తిప్పుకోవాలి. ఉల్లిపాయ టమాటా పేస్ట్ బాగా మగ్గుతుంది కదండి, ఇది మగ్గేలోపు ప్లేట్ తీసుకొని కొంచెం జీలకర్ర, కొన్ని గసగసాలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుని మళ్ళీ ఇంకొకసారి ఉల్లిపాయ పేస్ట్ మళ్ళీ తిప్పుకొని నూనె పైకి తేలేంత వరకు తిప్పుకొని అందులో 1 టేబుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ తిప్పుకొని కొంచెం మూత పెట్టుకొని అది మళ్ళీ నూనె పైకి తేలేంత వరకు మళ్ళీ ఇంకొకసారి గట్టితో తిప్పుకొని నానబెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదండి, అది కొంచెం బాగా వాటర్ ఎక్కువ పోసుకొని గుజ్జుగా తీసుకొని ఆ వాటర్ అందులో వేగిన ఉల్లిపాయల్లో గుజ్జు అంతా వేసేసుకొని మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని అందులో వేసేసుకోండి. మనకి ఎంత వాటర్ అయితే అందులో పడుతుందో అంత వాటర్ వేసేసుకొని కొంచెం ఒకసారి తిప్పుకొని 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకొని మనకి ఉప్పు, పులుపు, కారం 3 ఏది సరిపోకపోయినా మళ్ళీ మనం వేసుకోవచ్చండి. ఎందుకంటే నేను అన్నీ సమానంగా వేసాను కాబట్టి నాకు ఇంకా ఏం పట్టలేదు. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చి ఉడికిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర, వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ అంతా అందులో వేసేసుకొని ఒకసారి గట్టితో బాగా తిప్పుకొని ఒక 2 నిమిషాలు ఆ మసాలా అంతా పులుసుకు పట్టేంత వరకు కొంచెం ఉడకనిచ్చి తర్వాత మనం కట్ చేసి పెట్టి కొత్తిమీరని పైన చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడివేడి చేపల కర్రీ రెడీ అయిపోతుందండి. వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.